డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సత్యం గారు. నమస్తే అమ్మా. సో మనము న్యాచురల్ ఫార్మింగ్ గురించి చేసినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ చాలా వరకు అందరూ కూడా లైక్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో ప్రాఫిట్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ప్రాఫిట్ మార్జిన్ అవకాశాలు అని అడుగుతున్నారు. ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది? ఫార్మింగ్లో కూడా మనం రకరకాలు ఉన్నాయి కాబట్టి ఏది బెస్ట్ ఉంటుంది? ఓకే, ఏంటంటే ఫార్మింగ్లో ఇప్పుడున్న దాంట్లో తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించడం అంటే ఎలా అంటే ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉందనుకోండి ఒక రైతు, దాంట్లో ఒక సీజన్లో ఒక రకమైన పంటను మాత్రమే పండించగలడు. ఆ పంటకు వచ్చిన ఖర్చులు తర్వాత మెయింటెనెన్స్ ప్రతీది పోను దాదాపు అంటే ఆ ఫార్మర్కు డైలీ వైజ్గా చేసే కూలీ వాళ్ళకంటే చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇలాంటిది అవగాహన లేకపోవడం అని కాదు, కానీ వాళ్ళందరికీ తెలుసు ఎలాంటి పంటలు ఏ సీజన్లో పండించాలనే ప్రతి ఒక్క ఫార్మర్కు ప్రతి ఒక్క రైతుకు తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడు చేస్తున్న దాంట్లో మన ఇండియాలో అగ్రికల్చర్లో పంటలు పండించడంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఒక మంచి గ్రామం ఉన్నది. అదేంటంటే నిజామాబాద్ డిస్టిక్ అంకాపూర్ అనే ఒక గ్రామ పంచాయతీ, ఒక గ్రామం, ఒక మండల్ హెడ్ క్వార్టర్. అక్కడ ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి కూడా ఫార్మరే. ఓకే, అలా వ్యవసాయాన్ని నమ్ముకొని మాత్రమే వ్యవసాయంలో వాళ్ళు లాభాలు పొందుతూ ఉన్నారు. అక్కడ అంకాపూర్లో ఉన్న ప్రతి ఇంటికి మీరు ఇండియాలో ఉన్న ప్రతి గ్రామాన్ని సందర్శించి చూడండి, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంటికి ఒక లగ్జరీ కారు ఉంటుంది. ఏ రైతు దగ్గర కారు లేని రైతు లేడు. అంటే అలాంటి పంటలు పండిస్తున్నారు వాళ్ళకు. అక్కడ అంకాపూర్లో ఉన్న ఫార్మర్స్కు అమెరికాలో ఉన్నాయి ఇండ్లు, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, దుబాయ్లో, అంటే అక్కడ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొన్ని కూడా పంటలు పండిస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ వృత్తిని మానేయట్లేదు. అంటే ఇలాంటి క్రాప్ను వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఎలాంటి పంటలు పండిస్తున్నారంటే 1 ఎకరంలో వాళ్ళు 8 నుంచి 9 రకాల పంటలు తీస్తున్నారు ఒక్క సీజన్లో. ఓకే, అంటే ఎలా అంటే 7-8 రకాల పంటలు పాసిబుల్ అవుతుందండి అలా చేస్తున్నారు వాళ్ళు. పాసిబుల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక్క రకమైన పంటను ఒక రైతు పండించినప్పుడు దాంట్లో ఒకే రకం ఒక మొక్కజొన్న ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక మొక్కజొన్నను ఒక ఫార్మర్ వేసిండు అనుకుంటే దానికి 20-22 రోజుల మధ్యలో ఒక్కసారి కనీసం ఒక 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు పెట్టి కలుపు తీయాలి. తర్వాత దానికి ఒక 3 months వెయిట్ చేస్తే మనకు క్రాప్ వచ్చేస్తుంటుంది. 70-80 days లోపల మనకు పచ్చి మొక్కజొన్న వస్తుంటుంది. తర్వాత దాన్ని ఇంకా మిగతాది కావాలనుకుంటే మొత్తం ఆ డ్రైగా కావాలనుకుంటే ఇంకొక 20-25 days వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఇన్ని రోజులు వెయిట్ చేసే దాంట్లో ఆ నేలలోనే అంకాపూర్లో పండించే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు వచ్చే రెయిన్ సీజన్లో భూమిని మొత్తం కంప్లీట్ సారవంతంగా చేసుకొని రెడీగా ఉంచుతుంటారండి. తర్వాత అందులో ముందుగా మొక్కజొన్న, పసుపు, ఆ మధ్యలో గ్యాప్లో కంది మొక్కలు నాటుతుంటారు. తర్వాత నెక్స్ట్ ఆ కలుపు తీయడానికి మనకు కూలీలు పెడుతుందని చెప్పాం కదా, ఆ కలుపు అక్కర్లేకుండా ఆ ఎకరం మొత్తం కంప్లీట్గా కొత్తిమీర చల్లేస్తుంటారు, మెంతులు చల్లుతుంటారు. తర్వాత ఆ కంది మొక్కల మధ్యలో వంకాయ చెట్లు పెడుతుంటారు. చుట్టూ కాంపౌండ్గా ఉండడానికి సెక్యూరిటీగా ఉండడానికి సోరకాయ పెడుతుంటారు. ఇట్లా రకరకాల కూరగాయలతో పాటు వీటినన్నింటి పండిస్తున్నప్పుడు వేరే ఒక్క రకమైన పంట మనం వేరే చోట పండిస్తున్న ఫార్మర్కు కూలీలు ఖర్చు పెట్టుకొని క్లీన్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ పండిస్తున్న రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కొత్తిమీరను తీసి
రోజు కనీసం ఎంత లేకున్నా కానీ ఒక 2 నుంచి 3 వేల రూపాయల కొత్తిమీరను తను ఒక లేబర్ మనిషితోటి దాదాపు ఒక క్వింటల్ అరక్వింటల్ కొత్తిమీర తీసుకొచ్చి అక్కడే వాళ్ళకు ఇండియాలో అన్ని ఇప్పుడు సపోజ్ హైదరాబాద్కి దాదాపు అంటే ఒక 40-45 లారీల కొత్తిమీర అంకాపూర్లో సప్లై అవుతుంటుంది. అంటే దాని నుండి ఏంటంటే రోజుకు 2 నుంచి 2.5 వేల రూపాయల కొత్తిమీర తీసుకునే లోపు ఆ 1 ఏకర్ లోపలనే అతనికి ఒక 30 డేస్ వస్తుంటుంది ఆ క్రాప్. ఆ 30 రోజుల లోపు ఈ కొత్తిమీరలో వచ్చే లాభమే అతనికి 60 నుంచి 70 వేల రూపాయలు వస్తుంటుంది. నెక్స్ట్ మధ్యలో వేసిన కూరగాయ మొక్కలు, టమాటా అండ్ వంకాయ చెట్లు కానీ ఇంకేదైనా వాటిని పెట్టినప్పుడు దానిలో ఆ పంటను వెతుకుతూ పంటను పరిశీలించుతూ అక్కడ ఉన్న కూరగాయలను కూడా తెంపుకొస్తుంటాడు. నెక్స్ట్ దాంట్లోనే మొక్కజొన్న ఉంటుంది. అది ఆటోమేటిక్గా చేస్తున్నప్పుడు మనకు 70-80 డేస్ లోపలనే మనకు ఏంటంటే ఆ పచ్చి మొక్కజొన్న చేతికి వస్తుంటుంది. కాబట్టి దానిని డైరెక్ట్ అమ్మడం ద్వారా ఆ ఎకరంలో ఎంత లేకున్నా కానీ ఒక 80-85 వేల రూపాయలు సంపాదిస్తాడు. దాన్ని కటింగ్ చేసే లోపే కింద నుంచి పసుపు వస్తుంటుంది. ఇట్లా ఆ మెంతులు, కొత్తిమీర, కూరగాయలు, సొరకాయలు ఇవన్నింటినీ ఒకే నేలలో గ్యాప్ లేకుండా విత్తనాలను నేలలో చల్లి పండిస్తాడు. అంటే దీని ద్వారా ఏంటంటే ఒక 10 ఎకరాలకు సరిపడ తిరగడానికి ఉన్న టైంను 1 ఏకర్లోనే స్పెండ్ చేస్తుంటాడు. అక్కడికి వెళ్ళింటుంటే ప్రతిరోజు ఈవినింగ్ వెళ్తుంటాడు. సాయంకాలం వెళ్ళి ఒక క్వింటల్ కొత్తిమీర, ఒక క్వింటల్ రకరకాల వెజిటేబుల్స్, తర్వాత మిగతావి ఇంకా దానికి సంబంధించిన ఏమన్నా వాటినన్నింటినీ తీసుకొని వస్తుంటారు. వాటిని పండించే విధానం, విత్తనం చేసే విధానం నేను వెళ్ళాను. చాలా సందర్భాల్లో అంకాపూర్ వెళ్ళి అక్కడ పరిశోధన చేసి చూశాను. నేను అక్కడ ఉన్న రైతులతో, అక్కడ ఉన్న కమిటీ ప్రెసిడెంట్స్తో వాళ్ళందరితో నేను కలిసి కూర్చొని మాట్లాడాను. అక్కడికి ఇండియా నుంచి ఎక్కడ నుంచి వెళ్ళినా ఫార్మర్స్ వెళ్ళాలనుకుని దీన్ని ఇలాంటి పద్ధతిని మనం నేర్చుకోవాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఒక గ్రామ సచివాలయం అని నిర్మించుకున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి అకామిడేషన్తో పాటు భోజనంతో పాటు అన్నింటిని ఇస్తూ, తర్వాత అక్కడ వాళ్ళు పండించే పంటలు కూడా ఒక టీం వాళ్ళకు చూపిస్తుంటారు. సో అలాంటిది మనకు నేర్చుకొని మనం క్రాప్ చేయాలనే ఆలోచన ఉంటే ఒక్క ఎకరంలో దాదాపు అంటే మనం ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. అంటే టైం వృధా అవ్వదు. ఒక్కసారి ఒక పంట పొలానికి ఇచ్చిన నీటిలో ఈ 8-9 రకాల కూరగాయలు, తర్వాత కొత్తిమీర, రకరకాల వాటిని మనం పండిస్తుండే చూడు, ఒకేసారి ఇచ్చిన నీటితోటి అన్ని మొక్కలకు సరిపోతుంటాయి. కాబట్టి తక్కువ నీటితో తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు పండించవచ్చు, ఎక్కువ లాభాన్ని తీసుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వరి సాగు చేస్తున్న రైతు 120 డేస్ వెయిట్ చేస్తే అలా క్రాప్ చేతికి వస్తుంటుంది. దీని నుండి కంప్లీట్ ఖర్చులన్నీ ఆ 120 రోజులకు సరిపడా ఉన్న ఖర్చులన్నింటినీ తీసేస్తూ పోను ఆ వరి సాగులో వచ్చే లాభం రైతుకు. ఒకవేళ సరైన వర్షం సహకరించి తర్వాత నేచురల్గా మనకు పంట చేతికి వచ్చినప్పుడు వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రాప్ను వాళ్ళ పంట నమ్ముకోగలిగితే వచ్చే లాభం 20 నుంచి 25 వేల కంటే ఎక్కువ రాదండి. ఓకే. కానీ అలాంటి ఎకరంలో దానికి ఆ వరి పంటకు సంబంధించిన వాటర్ వాడే దాంట్లో ఒక 20% ఇలాంటి ఆరుతడి పంటల్లో పండించి చేస్తే మాత్రం ఏంటంటే ఇక్కడ 3 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు సింపుల్గా. అలా ఆ ఫార్మర్ రైతుకు వెళ్ళేదానికి వాళ్ళకు కాలికి మట్టి అంటదు, తర్వాత ఏది లేకుండా ఒక రాజులాగా వెళ్ళి ఆ పంటను చూసుకొని వచ్చి చేస్తుంటాడు. ఎలాంటి పంటలు పండించాలి, వీటి గురించి మనం తెలుసుకోవాలి. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండిస్తూ మార్కెటింగ్ చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఎలా అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని? నేను అక్కడ ఉన్న టీంతోనే మాట్లాడతాను, అక్కడ ఉన్న రైతులతోనే మాట్లాడతాను. వాళ్ళతో పాటు ఏంటంటే నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళందరితో పాటు నేను ఒక టైం ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ గ్రామాన్ని విజిట్ చేయడానికి, అక్కడ పండించే పంటలు కూడా నా సహకారం ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.